ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి. 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మౌనంగా ఉంటూ మీరు అనుకున్న కార్యక్రమాలను ప్రారంభించండి. మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీ వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ముందుకు సాగే పరిస్థితిని అలవాటు చేసుకోండి. చతుర్థములో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు చేసే కార్యక్రమాల వల్ల, మీ పని పాటల వల్ల మీ మాటకు విలువ పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. షష్టంలో రాహు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల, విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. దశములో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. ఈ రాశి వారికి వారంలో గురు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యయములో కేతువు సంచరిస్తున్నాడు. ఒక రకమైనటువంటి నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఈ వారంలో ఎదురవుతాయి. దానం చేసేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. అలాగే నవగ్రహ స్తోత్రాలు కూడా చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోండి. నవగ్రహాలకు కూడా నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.